తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధర్మస్థలలో దర్యాప్తుకు భారీగా ఖర్చు అవుతోంది. 7 రోజులుగా రోజుకు ₹1,50,000 ఖర్చు పెట్టిన పరిస్థితుంది. అధికారుల వసతి భోజనానికి ₹10,000 ఖర్చు పెడుతున్నారు. గుంతలు తవ్వే కార్మికులకు ₹30,000 ఖర్చు అయింది. సిట్ బృందం సామాగ్రి కావచ్చు, కార్యాలయ సౌకర్యాలకు ₹40,000 ప్రతిరోజు కూడా ఖర్చు అవుతున్న పరిస్థితి. పోలీసులు, వైద్యుల వాహనాలు, పెట్రోల్ ఖర్చు కోసం ₹20,000 ఖర్చు అవుతుంది. ఫోరెన్సిక్ వైద్య బృందానికి ₹3,000 నుంచి ₹4,000 రోజు ఖర్చు అవుతుంది. తాత్కాలిక టెంట్లకు, అక్కడ ఉన్నటువంటి గుడారాలకు అన్నీ కలిపి ₹3,000 నుంచి ₹4,000 ఖర్చు అవుతుంది. అలాగే భోజనాలు కావచ్చు, స్నాక్స్ కావచ్చు, టీ కాఫీలు కావచ్చు, వీటి ఖర్చు వచ్చేసరికి ₹10,000 ప్రతిరోజు ఖర్చు అవుతోంది. సో ధర్మస్థల మిస్టరీని ఛేదించేందుకు సిట్ బృందం తీవ్రంగా కసరత్తు చేస్తోంది, కృషి చేస్తోంది. అక్కడ తవ్వకాలు చేస్తూ ఉన్నారు. ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి మాటలు నిజమా కాదా అని కనుగొనేందుకు వారం రోజులుగా తవ్వకాలు చేస్తూనే ఉన్నారు. జూలై 28వ తారీఖు నుంచి ధర్మస్థలలో అతడు సూచించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఒకవైపు తవ్వకాలు చేస్తుండగానే మరోవైపు దొరికిన ఆనవాళ్లను విశ్లేషిస్తున్నారు. ఎలాగైనా ధర్మస్థల రహస్యాన్ని బయట పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అధికారుల బృందం తీవ్రంగా కృషి చేస్తుంది. అయితే మొదటి రోజు 28వ తారీఖు నుంచి ఈ తవ్వకాలు జరుపుతున్న రోజు నుంచి కూడా ఖర్చు కూడా భారీగా తడిసి మోపిడవుతున్న పరిస్థితుంది. ప్రతిరోజు కూడా ఖర్చు విపరీతంగా జరుగుతోంది. ₹1,50,000 వరకు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అక్కడ కార్మికులు కావచ్చు, విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ప్రతిరోజు 29 మందితో కూడినటువంటి బృందం పనిచేస్తోంది. వారం రోజులుగా నేత్రావతి నది ఒడ్డున తవ్వకాలు చేస్తున్నారు. వారి రోజువారీ ఖర్చు భారీగా ఉందనే వార్త ఇప్పుడు ఆసక్తిని రేపుతున్న పరిస్థితి ఉంది. అసలు ఎంతమందికి ఎవరెవరికి ఏ ఖర్చు పెడుతున్నారనేది కూడా ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. సిట్ అధికారుల వసతి భోజనానికి 10,000 వరకు ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక లాడ్జి రెంట్తో పాటు హోటల్లో భోజనానికి ఈ ఖర్చు పెడుతున్నట్టుగా మనకి సమాచారం వస్తోంది. ఇక గుంతలు తవ్వే కార్మికులు రోజుకి ₹30,000 ఖర్చు అవుతుంది. మొత్తం 15 మంది కార్మికులు గుంతలు తీయటానికి పనిచేస్తున్నారు. వారికి రోజుకి ₹2,000 చొప్పున ₹30,000 చెల్లించినట్టుగా ఇప్పటి వరకు మనకి సమాచారం వస్తుంది. ఎందుకంటే అక్కడ తవ్వకాలు చేస్తూ ఉన్నారు. తవ్వకాలు చేస్తున్నప్పుడు ముఖ్యంగా కార్మికులకి ఖర్చు ఉంటుంది. వాళ్ళకి భోజన సౌకర్యాలు అంటే వాళ్ళు పని చేసిన దానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే అక్కడ సామాగ్రి ఏవైతుందో పలుగులు కావచ్చు, పారలు కావచ్చు, హిటాచీలు కావచ్చు, చిన్న క్రేన్లు కావచ్చు, అక్కడ తవ్వుతుంటే వాటర్ వస్తూ ఉన్నాయి. ఆ వాటర్ని బయటికి, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి, నేత్రావతి నది ఒడ్డును కాబట్టి వాటర్ నీరు లోపల గుంతల్లో ఊరుతూ ఉంది. సో ఆ వాటర్ని పారదోలటానికి కూడా కొన్ని పంపులు కూడా మోటార్స్ కూడా ఏర్పాటు చేసిన పడుతుంది. సో ఈ యంత్ర సామాగ్రి అలాగే కార్మికులు వీటి ఖర్చు కూడా దాదాపు ₹30,000 అవుతుంది ప్రతిరోజు. ఇక సిట్ బృందం 3 ప్రింటర్లు వాడుతోంది, 5 కంప్యూటర్లు వాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు డీటెయిల్స్ కంప్యూటరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు వాళ్ళకి దొరికినటువంటి విషయాలు, తవ్వుతున్నటువంటి విషయానికి సంబంధించి ఆ వివరాలన్నీ కూడా పొందుపరచడానికి వాడుతూ ఉన్నారు. ఇతర సామాగ్రి అన్నీ కలిపి కార్యాలయ సౌకర్యాల కోసం ₹40,000 వరకు ఖర్చు అవుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే తవ్వకాలు జరిపేందుకు వస్తున్నటువంటి అధికారులు, వైద్య బృందాల రాకపోకలకు ₹20,000 ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు, 6 గంటల వరకు కూడా వాళ్ళు జర్నీ చేయాలి. వాళ్ళు ఒక దగ్గర అకామిడేషన్ ఇచ్చారు. అకామిడేషన్ ఇచ్చి వాళ్ళు తమ వెహికల్స్లో ఇక్కడికి వస్తూ ఉంటారు. సో అనేక బృందాలుగా వైద్యుల బృందం కావచ్చు, అధికారుల బృందం కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్మికులను తోలించడం కావచ్చు, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ ఉదయం నుంచి సాయంత్రం వరకు మధ్యాహ్న టైంలో వాళ్ళు భోజనం కోసం. సో 3 సార్లు వాళ్ళు అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్ చేయాలి. సో దీనికోసం పెట్రోల్ ఖర్చులకు, డీజిల్ ఖర్చులు కూడా భారీగా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఫోరెన్సిక్ వైద్య బృందం రోజుకు ₹3,000 నుంచి ₹4,000 వరకు ప్రత్యేక పరికరాల కోసం ఖర్చు చేస్తున్నారు. ఎందుకంటే ఏ చిన్నపాటి అవశేషం దొరికినా, ఏ చిన్నపాటి ఆధారం దొరికినా దాన్ని విశ్లేషించడానికి, దాన్ని భద్రంగా వాళ్ళు పొందుపరిచి, భద్రపరిచి వాటిని ల్యాబ్స్కు పంపించాల్సినటువంటి అవసరం ఉంది. సో వాళ్ళకి అనుమానం ఉన్న ప్రతి వస్తువు కూడా, ఒకవేళ ఎముక దొరికినా, ఒకవేళ ఎముక దొరకకుండా
మట్టిలో ఏదో ఉందని ఒక అనుమానం ఏదైనా కలిగినా ఆ మట్టిని విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ ఫోరెన్సిక్ నిపుణులు భావించిన దాన్ని భద్రంగా ల్యాబ్కు తీసుకువెళ్ళాలి. ల్యాబ్కు తీసుకువెళ్ళి సంబంధిత పరికరాలతో దాన్ని విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికి కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇంకొకటి, గుంతలు ఉన్న ప్రదేశంలో తాత్కాలిక టెంట్లకు 3,000 నుంచి 4,000 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్టుగా కథనాలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఒకవైపు తవ్వుతూ ఉంటారు, వర్షం పడతా ఉంది. సో దానికోసం టెంట్లు ఏర్పాటు చేయాలి. అక్కడ గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అక్కడ చాలామంది ఏం జరుగుతుందో ఉత్కంఠ కనిపిస్తుంది. తవ్వకాలు ఏ విధంగా జరుగుతున్నాయో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ తవ్వకాలు జరుపుతున్నప్పుడు, మట్టి అంతా తీస్తున్నప్పుడు అక్కడ అధికారుల బృందం కూర్చోటానికి కావచ్చు, టెంట్లు ఏర్పాటు చేయడం కావచ్చు, వర్షం పడుతుంది కాబట్టి తగు చర్యలు తీసుకోవాలి. కాబట్టి అందుకు తగ్గ కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ బృందం 3 పూట్ల భోజనాలు, స్నాక్స్ కోసం ప్రతిరోజు కూడా ఉదయం టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్ కావచ్చు, ఈవినింగ్ స్నాక్స్ కావచ్చు, అలాగే టీ కాఫీలు కావచ్చు, వీటన్నిటి ఖర్చు ప్రతిరోజు 10,000 రూపాయలుగా కనిపిస్తోంది. సో 28వ తారీఖు ప్రారంభమయ్యాయి తవ్వకాలు. ఈ వారం రోజుల పాటు తవ్వకాలు చేస్తుంటే కేవలం 10 స్పాట్లో తవ్వకాలు చేస్తే ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఎక్కడైతే గుర్తింపు చేశాడో ఇక్కడ నేను పాతిపెట్టానని చెప్పి ఆ మార్కింగ్స్ 13 చోట్ల పెడితే 10 చోట్ల ఈ వారం రోజుల వ్యవధిలో కంప్లీట్ అయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ 10 చోట్ల తవ్వితే కేవలం 6వ స్థానంలో మాత్రమే, ఆ స్పాట్లో మాత్రమే 25 ఎముకలు బయటపడ్డాయి. మిగతా ఎక్కడ కూడా మానవ అవశేషాలు బయటపడలేదని చెప్పి ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం. సో అందుకు తగ్గట్టుగా ఇప్పుడు ఈరోజు కూడా 11, 12, 13 ఈ 3 స్థానాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. సో ఇప్పటి వరకు ఆయన ఖర్చు ప్రతిరోజు ఖర్చు 1,50,000 రూపాయల వరకు దాదాపు అయినట్టుగా తెలుస్తుంది. సో డెఫినెట్గా 10 లక్షల వరకు, వారం రోజుల్లోనే 10 లక్షల వరకు ఈ తవ్వకాల కోసం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు మళ్ళీ 3 స్పాట్లు మిగిలిన్నాయి, 11, 12, 13. ఈ 3 స్పాట్లలో ఏమైనా దొరుకుతాయని చెప్పి ఉదయం 11 గంటల నుంచే మళ్ళీ అందరూ కూడా ఆ స్పాట్ల దగ్గరికి చేరుకున్నారు. ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నటువంటి సమాచారం వస్తుంది. తవ్వకాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు 11వ స్థానంలో పలానా వస్తువు బయటపడింది, మానవుల అస్థికలు కానీ, మానవ మృతదేహానికి సంబంధించిన అవశేషాలు కానీ ఏమీ కూడా బయటపడలేదు. మనకి అక్కడి నుంచి లైవ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి బయటపడ్డ సమాచారం లేదు. అయితే 11వ స్థానంలో ఏమన్నా కనిపిస్తుందా, 12లో కనిపిస్తుందా, 13 చివరి స్థానం మీద ఎక్కువ హోప్ పెట్టుకున్నాడు ఆ పారిశుద్ధ్య కార్మికుడు. 13వ స్థానంలో నేను ఎక్కువగా మృతదేహాలు ఖననం చేసినటువంటి నాకు గుర్తొస్తుంది, ఈ ప్లేసులో ఎక్కువగా మీకు ఆధారాలు లభించవచ్చని ఆయన చెప్తున్నాడు. సో ఈ సాయంత్రం వరకు ఈ 3 స్థానాలు కంప్లీట్ అవుతాయా, లేదంటే మరికొన్ని రోజులు తీసుకుంటారో చూడాలి. సో ఈ రోజు కూడా ఖర్చు దాదాపు 1,50,000 రూపాయలు ఉంటుంది డెఫినెట్గా. సో డెఫినెట్గా ఈ ఖర్చుకి ఇప్పుడైనటువంటి 10 లక్షలకి ఇంకా అదనంగా పెరిగే అవకాశం ఉంది. ఈ 3 స్పాట్లలో కూడా ఒకవేళ ఏమీ దొరక్కపోతే, 11, 12, 13లో కూడా మొన్నట్లాగా ఏమీ కనిపించకపోతే, ఎలాంటి అవశేషాలు దొరకకపోతే అప్పుడు సిట్ అధికారులు మరికొన్ని ప్లేసులు కూడా ఎంచుకునే అవకాశం ఉంది అని చెప్పి సమాచారం వస్తుంది. అంటే ఇప్పట్లో ఈ తవ్వకాలు ఆగే పరిస్థితి లేదు. మరొక వారం రోజుల పాటు తవ్వకాలు చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి లేదు అని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే 10 సంవత్సరాలకు పైగా అయిపోయింది అతను ఆ ధర్మస్థలను వీడి వెళ్ళిపోయి. ఇప్పుడు అతను అవన్నీ గుర్తుపట్టడం కొంత ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే అప్పటికి చాలా వరకు చెట్లు మొలుచుంటాయి, అటవీ ప్రాంతం కాబట్టి విపరీతంగా చెట్లు అక్కడ మొలుచుంటాయి. కాబట్టి ఎగ్జాక్ట్గా ప్లేస్ని అక్కడ కనిపెట్టడం అనేది అంత ఈజీ కాదు, అంత ఆషామాషి విషయం కాదు. సో డెఫినెట్గా అందాజుగా చెప్తుండొచ్చు. కానీ కొంచెం ప్లేసులు మారినాయి అనుకోండి, కొన్ని మీటర్స్ దూరం ఉందనుకోండి, అక్కడ తవ్వాల్సిన చోట తవ్వకుండా కొద్దిగా దూరంలో తవ్వారనుకోండి, అక్కడేం కనిపించదు. సో అందుకు ఇంకా అతన్ని గుర్తు తెచ్చుకోమని చెప్తున్నారు. ఇంకా ఎక్కడ తవ్వారో ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోమని చెప్తున్నారు. మరికొన్ని ప్లేసులు కూడా గుర్తించే అవకాశం ఉంది. ఈ పారిశుద్ధ్య కార్మికుడితో పాటు ఇప్పుడు జయంత్ టీ అనే ఆర్టీఐ కార్యకర్త కూడా పోలీసుల ముందుకు వచ్చారు. నేను ఒక బాలికని ఆ మృతదేహాన్ని ఖననం చేస్తున్నట్టుగా నేను లైవ్లో చూశానని చెప్పి జయంత్ టీ అనే వ్యక్తి చెప్తా ఉన్నాడు. సో కొన్ని సాక్ష్యాలు కూడా పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో మీరు ఆ ప్లేస్ని గుర్తుపడితే కనుక, ఎక్కడ ఖననం చేస్తున్నారో ఆ బాలికని మీకు గుర్తుంటే కనుక ఆ ప్లేస్ కూడా చెప్పండి, అక్కడ కూడా మేము తవ్వుతామని చెప్పి సిట్ అధికారుల నుంచి అతనికి సమాధానం వచ్చినట్టుగా తెలుస్తుంది. సో డెఫినెట్గా ఈ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పే మిగతా పోలీసులు కావచ్చు, ఈ జయంత్ టీ అనే వ్యక్తి ఆర్టీఐ కార్యకర్త లేటెస్ట్గా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మరికొన్ని ప్లేసెస్లో తవ్వకాలు జరిపే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొక వారం రోజుల పాటు ఈ తవ్వకాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే సిట్ అధికారులు చాలా
చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఇది దేశాన్ని ఒక కుదిపినటువంటి అంశం కాబట్టి డెఫినెట్గా మరికొన్ని రోజుల పాటు ఈ తవ్వకాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఇప్పటికే వారం రోజులకే 10 లక్షల వరకు ఖర్చు అయితే మరొక వారం రోజుల పాటు తవ్వకాలు చేస్తే మాత్రం ఇంకొక 10 లక్షలు అదనపు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. దాదాపు 20 నుంచి 25 లక్షల వరకు కేవలం తవ్వకాల కోసమే, ఆధారాలు సంపాదించడం కోసమే సిట్ అధికారులకు ఖర్చు అయ్యే అవకాశం చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది.